ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాజాగా ఇన్స్టా వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో ఈ ప్లేయర్ను బ్లాక్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సన్ రైజర్స్ హైదరాబాద్కు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్కు మరో అవమానం జరిగింది. 2021లో కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానించిన సన్ రైజర్స్ మరోసారి అలాంటి పని చేసింది. ఐపీఎల్ వేలం జరుగుతున్న వేళ వార్నర్ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నరే స్వయంగా స్క్రీన్ షాట్ తీసి మరి నెట్టింట వెల్లడించారు. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే, ఆసీస్ ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ను సన్ రైజర్స్ అత్యధిక ధరకు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు ప్లేయర్లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పేందుకు వార్నర్ ప్రయత్నించారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వార్నర్ను సామాజిక మాధ్యమంలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ట్రావిడ్ హెడ్ షేర్ చేసిన పోస్ట్ను రీపోస్ట్ చేయాలని ప్రయత్నించాను, కానీ సన్ రైజర్స్ నన్ను బ్లాక్ చేసింది. దీంతో అభిమానులు అందరూ సన్ రైజర్స్ ఫ్రాంచైజీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ 2014 ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. ఆ సీజన్ హైదరాబాద్ తరపు ఆడి స్టార్ ఆటగాళ్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో 2015లో అతడు సన్ రైజర్స్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు 848 చేసి ఆటగాళ్లలో 2వ స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం జరిగిన తర్వాత సన్ రైజర్స్ 2021లో డేవిడ్ వార్నర్ను కెప్టెన్గా బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత 2022 మెగా వేలానికి ముందు వార్నర్ను రిలీజ్ చేసింది సన్ రైజర్స్. ఇంకా అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.